హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మనం చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి చేపల రెసిపీ అనమాట. చేపలతో నేను ఈరోజు 3 వెరైటీలు అయితే చేయబోతున్నానండి. మా ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క వెరైటీ ఇష్టం కాబట్టి ట్రై చేస్తున్నాను. కొంచెం లాంగ్ టైం ప్రాసెస్ కాబట్టి ప్లీజ్ ఫైనల్ వరకు ఓపిక్గా చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఈ రెసిపీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అయితే ఇంకా మన కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఇక్కడ ఫ్రెష్గా క్లీన్ చేసినటువంటి చేపలకైతే కొద్దిగా పసుపు, ఉప్పు కలిపి పక్కన పెట్టాను అనమాట. ఇంకా తర్వాత తాలింపులోకి నేనైతే కొంచెం ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి పేస్ట్ అయితే చేసి వేసాను అనమాట. ఈ పచ్చిమిర్చి అండ్ ఇంకా ఉల్లిగడ్డ పేస్ట్ అనేది ఇలా పేస్ట్ చేసి వేసుకోవడం వల్ల కర్రీకి చాలా మంచి గ్రేవీ అనేది వస్తుంది. కాబట్టి నేనైతే ఇలా కూడా ట్రై చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఇంకా తాలింపులోకి నేను కొద్దిగా పసుపు అండ్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఇక్కడ మంట గ్యాస్ మీద చేసే వాళ్ళైతే మంట కొంచెం చిన్నగా పెట్టుకోండి, స్లో ఫ్లేమ్ మీద చేసుకోండి. నేను ఇక్కడ ఇండక్షన్ స్టవ్ వాడుతున్నాను. దానికి తగ్గట్టు నేనైతే సెట్ చేసుకున్నాను అనమాట. అయితే ఇంకా నేను కలిపి పక్కన పెట్టుకున్నటువంటి ఈ చేప ముక్కలు అనేటివి ఈ తాలింపులో అయితే వేసుకుంటున్నాను. ఇదంతా కూడా నేను చాలా స్లో ఫ్లేమ్ మీద అయితే చేసుకుంటాను కాసేపటి వరకు కూడా. ఇవి పూర్తిగా కలపడానికి వీలుగా ఉంటుందన్నమాట. మంట ఎక్కువగా పెట్టామంటే కళాయికి అడుగంటిపోయే అవకాశాలు ఉంటాయి ఒక్కోసారి గిన్నెలు. కాబట్టి కలపలేమన్నమాట మంట ఎక్కువ పెట్టుకుంటే. దీంట్లో కొంచెం ఇందాక మనం కలిపే ముక్కలకి సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇందులో కొద్దిగా అయితే సాల్ట్ వేసుకుంటున్నాను తాలింపులోకి. నెక్స్ట్ దీంట్లోకి నేను కొద్దిగా చింతపండు పులుసు అనేది యాడ్ చేస్తున్నాను. చింతపండు పులుసు మనం తీసుకున్న చేప ముక్కలకు తగిన విధంగా మాత్రమే వేసుకోవాలి. పులుసు ఎక్కువ తక్కువ వేసుకోవడం వల్ల కూర రుచి అనేది పోతుంది. పులుపు ఎక్కువైతే మరి చేప పులుపు ఎక్కుతుంది అనమాట. చేప ముక్కకి పులుపు బాగా పడుతుంది, అప్పుడు రుచి అనేది ఉండదన్నమాట. కాబట్టి కొంచెం చింతపండు పులుసు చూసి వేసుకోండి. పులుసు వేసుకున్న తర్వాత ఒక 10 సెకండ్స్ మరగనిచ్చేటప్పుడు కొద్దిగా కారం అయితే యాడ్ చేసుకోండి. కారం వేసుకోండి. కారం ఎవరి టేస్ట్కి తగిన విధంగా వాళ్ళు వేసుకోవచ్చు. బట్ ఇక్కడ సమానంగా వేసుకుంటే అన్ని ఇంగ్రీడియంట్స్కి కూడా బాగుంటుంది. కారం ఎక్కువ ఇష్టం అని చెప్పేసి కారం ఎక్కువ వేసుకుంటే కూరకి ఉన్న రుచి కూడా పోతుంది. కాబట్టి అన్ని ఇంగ్రీడియంట్స్కి కొలత ప్రకారంగా ఏది ఎంత వేస్తే బాగుంటుందని చూసి వేసుకోండి. ఫైనల్గా నేను ఇక్కడ కొద్దిగా కొత్తిమీర కట్ చేసి శుభ్రం చేసుకున్న కొత్తిమీరని అయితే వేసాను. దాంతోపాటు నేనైతే కొంచెం పుదీనా కూడా కట్ చేసి వేసుకున్నాను అనమాట. మీ ఇష్టం, పుదీనా ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. కొత్తిమీర అయితే ఫైనల్గా వేసుకోవడం అందరికీ అలవాటే. అండ్ ఇంకా నేను కొంచెం దంచి పెట్టుకున్నటువంటి జీలకర్ర, మెంతులు ఇవి కొద్దిగా దోరగా వేపి మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఈ జీలకర్ర మెంతుల పొడి చేప కూరలకు కావాల్సిన ఫిష్ కర్రీ కావాల్సిన మంచి ఫ్లేవర్ అండ్ ఇంకా టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. ఓన్లీ జీలకర్ర మెంతుల వల్లనే నేనైతే అనుకుంటా. ఇంకా మనం ఈ సెకండ్ వెరైటీకి వచ్చేద్దాం. ఈ సెకండ్ వెరైటీ ఏంటంటే చేప ముక్కలు ఫ్రై చేసుకుందాం అనుకుంటున్నా. ఈ చేప ముక్కలు ఫ్రై కోసం ఆల్రెడీ పక్కన పెట్టేసినటువంటి ముక్కలు పసుపు, ఉప్పు కలిపేసే ఉన్నాయి. ఇంకా దానికి కొద్దిగా కారం, జీలకర్ర పొడి, మెంతుల పొడి, ధనియాల పొడి వేసి పక్కన ఉంచాను. ఇప్పుడు నేను ఫస్ట్ చేపల పులుసు ఏదైతే పెట్టాను కదా, దాని గురించి ఎంతవరకు వచ్చిందా, దింపడానికి టైం అయిందా లేదా అని చూశాను. ఓకే, పర్ఫెక్ట్గా అయితే ఉడికింది. ఇండక్షన్ స్టవ్ మీద నేను 400 వరకు అయితే పెట్టుకున్నాను, అడ్జస్ట్ చేశాను. ఇది దింపి పక్కన పెట్టేసి ఇంకా డీప్ ఫ్రై కోసం అయితే కళాయి రెడీ చేసి ఆయిల్ పోసించాను. ఈలోపు ఈ చేప ముక్కలన్నిటిని వేసిన ఇంగ్రీడియంట్స్ బాగా అంటేలాగా కలిపి పక్కన పెట్టేసి ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై అయితే చేశానన్నమాట. డీప్ ఫ్రై చేసేటప్పుడు కళాయిలో కొంచెం కలపడానికి వీలుగా ఉండేలాగా తక్కువ ముక్కలు అయితే వేసుకొని కలపాలన్నమాట. నేను ఇలాగే చేశాను. చూశారు కదా, ఇది మన థర్డ్ వెరైటీ. మూడో వెరైటీ ఏంటంటే చేపల్లో వచ్చే జన అనమాట. దీంట్లో కొద్దిగా శుభ్రం చేసి 2 సార్లు శుభ్రం చేసిన జనలో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, పుదీనా వేసి కలిపి పక్కన పెట్టాను అనమాట. ఇప్పుడు ఈ కళాయిలో డీప్ ఫ్రై చేసినటువంటి చేప ముక్కలు తీసేసాం కదా, అదే ఆయిల్లో ఈ జన అనేది వేసాను అనమాట. వేసి కలుపుతూ ఉన్నాను. చాలా స్లోగా పెట్టాను రీడింగ్ కూడా.
దీంట్లో కొంచెం కారం అయితే వేసుకోవాలి. ఫైనల్గా కారం ఎందుకు వేస్తున్నానంటే ఫస్ట్ స్టార్టింగ్లో కొద్దిగా వేసాను. ఇంకా ఫైనల్గా కొంచెం కారం వేసుకుంటే మన జనా ఫ్రై అనేది మనకి కావాల్సిన లుక్ అండ్ టేస్ట్తో రెడీ అయిపోయింది. చూసారా వీడియో ఎలా ఉంది, నచ్చిందా? ఇవ్వండి ఫిష్ రెసిపీస్ వెరైటీస్ ఎలా ఉన్నాయో. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ.